నిన్న ఒక ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ని వైసీపీ కార్యకర్తలు కొట్టినటువంటి దాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఖండించాలి. ఒకవేళ మీకు ఆంధ్రజ్యోతి రావడం ఇష్టం లేకపోతే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అక్కడి నుంచి బయటికి పంపించవచ్చు. కానీ అట్లా దాడి చేయడం అనేటువంటి దాన్ని మీకు ఎన్ని కొట్లాట్లను ఉండొచ్చు, కానీ అది ఫ్యాక్షనిజం కిందకి వస్తుంది. దయచేసి మీ వైసీపీ కార్యకర్తలని అదుపులోకి పెట్టుకోవాలి జగన్ గారు. ఈ విషయాన్ని మీరే చెప్పాలి. పొరపాటున మీకు నచ్చనటువంటి మీడియా సంస్థ వాళ్ళు వస్తే వాళ్ళని అక్కడ నుంచి సాధారణంగా సాగనంపి ఒక గులాబీ పువ్వు ఇచ్చి మీరు ఇక్కడికి నుంచి వెళ్ళిపోండి, ఆంధ్రజ్యోతి వాళ్ళు వస్తే మాకు అక్కర్లేదు పోయి మమ్మల్ని మేమే చూపించుకుంటాము, ఇంకెవరు అక్కర్లేదు అనుకున్నప్పుడు మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళని కొట్టి చంపేస్తారా? ఇష్టం ఉన్నట్టు కొడతారా గంత దారుణంగా? ఒకవేళ అతను తప్పే అవ్వచ్చు, మేము పిలవకపోతే ఎందుకు వచ్చిండంటే అతను తప్పే ఉండొచ్చు, ఒక జర్నలిస్ట్గా తీసుకురావచ్చు. ఆంధ్రజ్యోతి కూడా అవసరం ఏమున్నది? ఆయన పిలవనప్పుడు నీ ఫోటోగ్రాఫర్ను చంపించుకోవాల్సినంత అవసరం ఉన్నది, ఫోటోలు తీసుకోవాల్సినంత అవసరం ఉన్నది. ఆ ఒక ఉద్యోగి చచ్చిపోతే ఆ కుటుంబానికి ఎంత కష్టం అవుతుంది? మీరంతా కష్టంగా పంపించాల్సినటువంటి కర్మే ఉన్నది. వాళ్ళు ఆంధ్రజ్యోతిని మేము బ్యాన్ చేసినాం, మా సభలకు రావద్దు అనుకున్న తర్వాత మీరు పంపించి ఇట్లా కొట్టి చంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆంధ్రజ్యోతి కూడా అవసరం లేదు. జగన్ దగ్గర పోకుండ్రి. మీరు సాక్షి వాళ్ళు వస్తే టీడీపీ వాళ్ళు రానియకపోతే మీరు కూడా రానియకండి. కానీ కొట్టుడేంది? మీరు వస్తే ఒకవేళ మీకు నచ్చినటువంటి వాళ్ళు వస్తే ఓ గులాబీ పువ్వు ఇచ్చి ఇక మంచిగా మీరు వెళ్ళిపోండి, మీరు మాకు వద్దని చెప్పారు. కానీ ఇంత పెద్ద సభ పెట్టి ఇంత పెద్ద పేరు వచ్చి చిన్న మరక ద్వారా అనవసరంగా అది ఒక ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి. దయచేసి జర్నలిస్టుల మీద దాడులు చేయకండి. ఓ పలానా జర్నలిస్టు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, లేదా అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నావు, ఇది తప్పు అని అక్కడికి వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇది చూడకూడదు, వీళ్ళంతా అబద్ధాలు చెప్తారు, ఇది మనకు సంబంధం లేనటువంటి ప్రకటన చేసుకోండి. కానీ ఇట్లా దాడులు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. దీన్ని నేను ఖండిస్తున్నా. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అది ఎప్పుడు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్